ఒకళ్ళు మొరపులు కొనలేదు, కొన్నారా? పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఆ పువ్వులు మేము కొనము, ఎందుకంటే బజార్ వాళ్ళం కాము. హిందువులకైతే ఏంటంటే బొట్టు, కుంకుమ అండ్ పువ్వులు, గాజులు ఇవి అలంకరణ. వాళ్ళవి లేకుండా హిందూ ధర్మమే లేదు నిజం చెప్పాలంటే. పూలు మరి అట్లంటే ముస్లిం వాళ్ళు పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మరి క్రిస్టియన్లు కొనరు. సాలేమన్న ఏం చేసిండు, సడన్ గా అనేసిండు. దానికి సడన్ గా అనేసడం వల్ల ఏమైపోయింది, బయటకు వచ్చేసి మమ్మల్నే అన్నారు. ఇప్పుడు స్త్రీలే కదా పువ్వులు పెట్టుకునేది, మొగోళ్ళు పెట్టుకోరు కదా మరి. మొగోళ్ళు పెట్టుకోరు కదా మరి. మొగోళ్ళు అంటే చెవులో కూడా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు చెవులో పెట్టుకునే పువ్వులు కాదు కదా, ఇంత మురలు మురలు అయితే చెవులలో పెట్టుకోరు కదా. నీ పేరు పెట్టి చెప్పలేదు, నీ గురించి అనలేదు. బజారు మనుషులు కాదు అన్న. ఎవరు బజారోళ్ళు? ఎవరు బజారోళ్ళు? ఇప్పుడు ఒక్క మాట బజారోళ్ళు కాదు అన్నదానికి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఇప్పుడు ఆయన మీద కేసులు వేయడం కానీ ధర్నాలు చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఐందవులు కాబట్టి ఇంతగానే వచ్చారు. మరి క్రిస్టియన్స్ హింస ఇచ్చినప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి కేసులు పెట్టాలన్న వాళ్ళ మీద మరి ఎందుకు పెడతలేరు? ఇప్పుడు నేను కూడా పాస్టర్ ని తప్పు పట్టడం నా ఉద్దేశం. నేను పాస్టర్ ని తప్పు ఇప్పుడు రైట్ మాట్లాడిండు, క్రైస్తవులదే కరెక్ట్ ఉందని వర్షం నేను మాట్లాడను. మరి ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతమంది ప్రసాదం తినరు. సరే, మరి విగ్రహం అంటే ఇప్పుడు అక్కడ ఒకటి పెడతారు, అక్కడ పెట్టింది మాత్రమే తినొద్దు అని చెప్తారు. మరి అది తినొద్దు అని చెప్పినప్పుడు మరి వాళ్ళ పండించిన పంటను కూడా తినకూడదు, వాళ్ళ చేతుల నుంచి వచ్చిన డబ్బులు కూడా మనం తీసుకోవద్దు, వాళ్ళు నడిచిన రోడ్ అంటే కూడా నడవకూడదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు పావని గారు ఉన్నారనమాట. సో యాక్చువల్లీ ప్రజెంట్ అయితే ఒక మల్లెపూల గురించి ఒక టాపిక్ అయితే బాగా కాంట్రవర్సరీగా మారింది. నేను క్రిస్టియన్నే, మేము క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యి 5 years అవుతుంది అని చెప్పేసి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. మరి తన మాటల్లో తనేమంటారు ఈ వివాదం గురించి ఒకసారి మాట్లాడింది. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రజెంట్ చూసుకుంటే మల్లెపూల టాపిక్ ఏడ చూడు అదే టాపిక్ ఉంది ప్రజెంట్. మీరు క్రిస్టియన్ అని చెప్పారు, మరి మీరు బొట్టు కూడా పెట్టుకున్నారు. క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోకూడదని ఎవరు చెప్పలేదు కదా. పాస్టర్లు చెప్తుంటారు కదా కొంతమంది. పాస్టర్స్ చెప్తున్నారు, కానీ బొట్టు పెట్టుకుంటేనే హిందూస్, బొట్టు పెట్టుకోకపోతే కాదు. సారీ పోయింది, రిపీట్. క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోకూడదని ఏం లేదు. ఇప్పుడు మనం బయట దేశంలో లేము, ఉన్నది ఇండియాలో. ఇండియా సాంప్రదాయం అది పాటించాలి. నువ్వు బొట్టు పెట్టుకున్నావు, అది పెట్టుకున్నావు, దేవుడు గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు ఇవన్నీ వేసుకుంటే నా సంబంధి కాదని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పింది ఒకటే, నీ మనసు మనసుగా ఉండాలి, మనిషిలా బ్రతుకని దేవుడు మాత్రమే చెప్పింది తప్ప నువ్వు గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు. ఇవన్నీ మీకు మీరు చెప్పుకొని మీకు మీరు చేసుకొని ఈరోజు ఒకరి నుంచి ఒకరికి వాదనలే వేసుకుంటున్నారు తప్ప దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 1% కూడా ఉపయోగం లేదు. బొట్టు పెట్టుకోవద్దు అంటున్నావు, మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటారు? బొట్టు పెట్టుకుంటే దేవుడు వద్దన్నాడా? బొట్టు పెట్టుకోవద్దని ఏం లేదు, బొట్టు పెట్టుకోవచ్చు, కానీ నువ్వు బొట్టు తీసేస్తావు, గాజులు తీసేస్తావు, నీ మనసు మారదు, అది వేస్టే కదా. అది దేవుడికి నచ్చాలి కదా, నువ్వు చేసేదన్నా దేవునికి నచ్చాలి కదా ఫస్ట్. బొట్టు పెట్టుకోవద్దని దేవుడు ఏం చెప్పలేదు. ఓకే, దేవుడు మనిషిని మనిషిలా బ్రతకమని చెప్పాడు. బట్ క్రిస్టియన్లు అంటే బొట్లు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, తెల్ల చీరలు కట్టుకుంటారు. ఇది కామన్ గా అందరూ మాట్లాడే మాటలు. బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, తెల్ల చీర అనేది అక్క మినిమం ఏంటి దేని గురించి అంటే దేవుడు మనిషిని మనిషిలో ఉండమన్నాడు కాబట్టి వైట్ అనేది మన మనిషి అంది. బయటికి ఎవరన్నా బయటికి వెళ్ళినా లేకపోతే ఏదన్నా ప్లేస్కి వెళ్ళినా హాస్పిటల్స్కి వెళ్ళినా మొత్తం వైట్ ఉంది అంటే మనశ్శాంతికి గుర్తుంది. నువ్వెప్పుడు ఎల్లప్పుడూ అలా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉండు అని దేవుడు చెప్పి, అంతే తప్ప నువ్వు గాజులు తీసేస్తాను. నిజంగా చాలా వరకు గాజులు తీసేస్తాను. నేనైతే నేను ప్రతి దాంట్లో చూడండి, నేను దేవుని నమ్ముకొని 5 years అవుతుంది. ఈ 5 yearsలో నేను ఎక్కడ తీయలేదు, నేను ఎక్కడ గాజులు తీయలేదు, బొట్టు తీయలేదు, ఏది అలా అని చెప్పేసి నేను వెళ్ళిన చర్చిలో ఫాస్టర్ మా అన్న కూడా తీయమని చెప్పాడు. ఒకటే చెప్తాడు, మీరు దేవుని నమ్ముకున్నారు, దేవునికి అవమానం తేకుంటే బ్రతకండి, అవతల వ్యక్తికి కష్టం వస్తే ఆదుకోండి, అదే చెప్పిండు తప్ప నువ్వు గాజులు తీసేస్తేనే నా చర్చికి రా, నువ్వు తీసేయని ఇప్పటి వరకు ఆయన నాకు ఎప్పుడు చెప్పాను. ఓకే, అండ్ వన్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ మల్లెపూలు ఒక పాస్టర్ మాట్లాడుతూ వచ్చారు. నేను పేరు చెప్పాను, ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి. అందులో ఏంటంటే
పువ్వులు మేము కొనము ఎందుకంటే బజారోళ్ళం కాము అన్నట్టు ఒక టాపిక్ మాట్లాడింది. యాక్చువల్ ఆ టాపిక్లో కొంతమంది ఇది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు ఇట్లా మాట్లాడడం. నార్మల్గా హిందువులకైతే ఏంటంటే బొట్టు, కుంకుమ అండ్ పువ్వులు, గాజులు ఇవి అలంకరణ. అవును. వాళ్ళవి లేకుండా హిందూ ధర్మమే లేదు నిజం చెప్పాలంటే. అవును. సో అలాంటి పువ్వుల గురించి ఈరోజు మాట్లాడి బజారోళ్ళం గాము అంటే ఎవరు బజారోళ్ళు? ఫస్ట్ బొట్టు, గాజులు, పూలు అనేది హిందువులకు సంబంధించింది ఒకటే కాదు. హిందువుకి సంబంధించిన పూలు అవనేది ఒకటి కాదు. పూలు మరి అట్లాంటి ముస్లిం వాళ్ళు పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మరి వాళ్ళు క్రిస్టియన్లు ఒక్కరికే కొనరు. అయినా ఫాస్టర్ ఈరోజు సాలేమన్న చెప్పింది ఫస్ట్ ఏంటి అంటే, ఒక ఫాస్టర్ చెప్పిండు, ఆ ఫాస్టర్ చెప్పింది ఆయన ఆ రోజు చెప్పిండు అన్నమాట. అంతే తప్ప ఇప్పుడు చెప్పిన ఆయన వదిలేసిరు. చెప్పిన ఆయన అంటే ఇప్పుడు ఆయన అది వినలేదు కదా, ఇప్పుడు ఈయన విన్నారు కాబట్టి నేను మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ చెప్పింది ఎవరు? వేరే ఫాస్టర్నే చెప్పింది. గుడారాల పండుగ అవుతుంటే ఆయన మల్లెపూలు పెట్టుకుని అక్కడ అమ్ముతుంటే చర్చికి వచ్చే వాళ్ళు కొనరు, నువ్వు పెట్టుకోకు, నువ్వు సాయంత్రం వరకున్నా కొనరు, మూర పూలు కూడా కొనరు అని ఆయన ఆ మాట ఆడి చెప్పాడు. వరకు బాగుంది, ఆడి వరకు బాగుంది, నేను అగ్రి చేసా దానికి. ఈయన ఇప్పుడు ఈ సాలేమన్న ఏం చేసిండు, సడన్ గా అనేసిండు దానికి. సడన్ గా అనేసేయడం వల్ల ఏమైపోయింది, బయటకు వచ్చేసి మమ్మల్నే అన్నారు. ఇప్పుడు స్త్రీలే కదా పూలు పెట్టుకునేది, మొగోళ్ళు పెట్టుకోరు కదా. మరి మొగోళ్ళు అంటే చెవులో కూడా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు చెవులో పెట్టుకునే పూలు కాదు కదా, ఇంత మురలు అయితే చెవులలో పెట్టుకోరు కదా. ఇప్పుడు చెవులో పెట్టుకునే ఉంటాయి, నెత్తిన పెట్టుకునే సచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఉంటది. కానీ ఆయన సడన్ గా అనొచ్చు దానికి. సరే ఇప్పుడు మీరు అడిగిందని నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక్క మాట బజారోలు కాదు అన్నదానికి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఇప్పుడు ఆయన మీద కేసులు వేయడం కానీ ధర్నాలు చేయడం కానీ జరుగుతుంది. మీరొక్క ఇప్పుడు ఐందవులు కాబట్టి ఇంతగానే వచ్చారు. మరి క్రిస్టియన్స్ది హింస ఇచ్చినప్పుడు ఏమైపోయారు? క్రిస్టియన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అన్నప్పుడు ఏమైపోయారు మీరంతా? అప్పుడు క్రిస్టియన్స్ వచ్చి కేసులు పెట్టాలన్న వాళ్ళ మీద మరి ఎందుకు పెడతలేరు? ఇప్పుడు కేసులు మేము అంటే మరి వీళ్ళంతా ఏమైపోయారమ్మా ఆ రోజు? ఇప్పుడు వీళ్ళంతా మరి ఈ రోజు బయటకు వచ్చిరు, ఒక్క అయినా నీ పేరు పెట్టి చెప్పలేదు, నీ గురించి అనలేదు, బజారు మనుషులు కాదు అన్న ఎవరు బజారోళ్ళు కదా. మరి ఆ మాటకి మరి తిట్టినప్పుడు మరి మీరంతా ఏమైపోయారు? ఎవరిని అంటున్నారు మీరు అని చెప్పేసి మీ హైందవులు ఎందుకు రాలేదు ఆ రోజు? ఈ రోజు క్రిస్టియన్లు అన్నారు కాబట్టి హైందవులు వచ్చి మల్లెపూల గురించి టాపిక్ రేజ్ చేసిరు. మరి అదే క్రిస్టియన్లు అన్నప్పుడు మరి క్రిస్టియన్లు రేజ్ చేయాలి కదా వాయిస్. రేజ్ చేస్తే ఇప్పుడు రేజ్ చేస్తాము, నువ్వు ఒక వాదన వేసుకుంటావు, నేను ఒక వాదన వేసుకుంటూనే పోతున్నాము. కానీ దానికి పరిష్కారం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏ టాపిక్ పైన కూడా, ఇప్పుడు మీరు మాట్లాడే ఈ టాపిక్ పైన కూడా కొంతమంది పాస్టర్లు ఏమో తను అలా మాట్లాడడం తప్పు అంటున్నారు. అంటే 2 వర్షన్స్ లో వాళ్ళు ఏమంటారు డివైడ్ చేసి, కొంతమంది వాళ్ళు ఉండరు అట్లా ఉండేవాళ్ళు, సో వాళ్ళలాగా కాదు అని అంటే మరి అప్పుడు పాస్టర్ ఏం చెప్పాలి? కొంతమంది ఉన్నారు అట్లా, సో అట్లాంటి వాళ్ళు గారు అని చెప్పాలి. అది చెప్పలేదు. అది చెప్పలేదు. అంతవరకు ఆయన చెప్పడం వల్ల ఏమైపోయింది, సరే ఆయన మాట్లాడింది తప్పే, నేను ఒప్పుకుంటే ఆయన మాట్లాడింది తప్పే. మరి ఇప్పుడు రీసెంట్ గా నేను మార్నింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను, మన ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడుతున్నాడు, నేను ముస్లింలందరినీ పంపిస్తా, ముస్లింలందరినీ పంపించేసి ఒక క్రైస్తవులను లేకుండా చేస్తా అని ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పదవిలో ఉండి నువ్వు గొడవ అనేది ఆరిపేది పోయి ఇంకా ముస్లింలను పంపిస్తాడంట క్రైస్తవులను మొత్తం లేకుండా చేయడానికి. మరి క్రైస్తవులు ఎంత పగబట్టడానికి నీకేం తప్పు చేశారు? తప్పు చేసిన వాళ్ళని నువ్వు అడుగు. పాస్టర్ గారు వచ్చి సరే నా తప్పు అయింది, నేను ఏదో అంటే కొంతమంది అనేది నేను అది మెన్షన్ చేయకుండా అన్నా అని చెప్పి తను ఒక సారీ చెప్తే అందరూ క్షమిస్తారని ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్తే ఓకే అని చెప్పేసి కొంతమంది మాట్లాడేది. ఇప్పుడు సారీ చెప్తే అన్న మాటలు వెనక తీసుకుంటారా? తీసుకోకపోయినా కూడా సారీ చెప్పినప్పుడు ఏంది అంటే ఇంకొకసారి నెక్స్ట్ టైం వేరే వాళ్ళు రిపీట్. ఇప్పుడు నేను కూడా పాస్టర్ ని తప్పు పట్టడం నా ఉద్దేశం. నేను పాస్టర్ ని తప్పు ఇప్పుడు రైట్ మాట్లాడిండు, క్రైస్తవులదే కరెక్ట్ ఉందని వర్షన్ నేను మాట్లాడను. సో తప్పు ఉంది, సరే మిస్టేక్ ఆయన అన్నాడు, తప్పు ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు క్రిస్టియన్లలో కూడా కొంతమంది క్రిస్టియన్ని అనే చాయిస్ ఎక్కడ ఇస్తున్నారు అంటే కొంతమంది పాస్టర్లు టచ్ అనగానే కింద పడిపోవడం, సౌమ్య ఎక్కడుంది బ్లాక్ డ్రెస్, ఇది బాగా వైరల్ అయినాయి. మరి ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇట్లా పాస్టర్లే ఫేక్ గా క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంప్రెషన్ అనేది ఎట్లుంటది వాళ్ళ పైన మీరు చెప్పండి. నార్మల్ గా కొంతమంది చేస్తున్నారు ఇట్లా, కొంతమంది ఏంది చేస్తున్నారు, కొంతమంది అని కాదు, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు ముందే. కొంతమంది అని కాదు, చేసే పాస్టర్స్ దేవుడు ఒకటే చెప్పిండు,
మీరు మనుషులా బ్రతకండి అని చెప్పిండు. నువ్వు ఆర్డర్స్ చేసుకున్నావు, నువ్వు ఇడ్లీ తిన్నావు, నువ్వు దోశ తిన్నావు, నేను చెప్పాను చూడు, మీరు నా దగ్గరికే రండి. మరి వాళ్ళు ఇడ్లీ తిన్నా దోశ తిన్నా నీకు తెలుసు కదా. మరి నిన్న కాక మొన్న రీసెంట్గా మనకు యుద్ధం జరిగింది, అది జరుగుతుందని ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు మీరు ఫేక్గా తయారు కావడము? భారతదేశంలో యుద్ధం జరుగుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, ఈ వైరస్ వస్తుందని ఎందుకు చెప్పట్లేదు? వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ క్రిస్టియాలిటీనే తప్పు పడుతున్నాం అన్న ఒక కోణంలో మీరు మాట్లాడారు. కానీ హిందువులల్లో కూడా జ్యోతిష్యాలు చెప్పబడును అన్న పేరుతోని వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు అనే టాపిక్లు కూడా మాట్లాడినాం. జ్యోతిషం చెప్తున్నాము, దేవుని పేరు చెప్పుకొని నేను నాగదేవతని, నాకు దేవత వస్తుందని చెప్పుకొని మాట్లాడిన వాళ్ళని కూడా మేము వదలలేదు. అవును, హిందువులు తప్పు చేసినా క్రిస్టియన్ తప్పు చేసినా కూడా నిలదీస్తాం, ఎందుకంటే దేవుడికి అక్కడ అవమానం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా నీకు. వీళ్ళు ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడా, మనం దేవుని కాపాడుతామా? ఆయన మనల్ని కాపాడు కదా. సర్వసృష్టి. మరి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా, నేను క్రిస్టియన్స్, నేను యేసు ప్రభుని కాపాడుతున్నా, నేను ముస్లింని కాపాడుతున్నా అనడానికి రైట్ ఎక్కడిది నీకు? ఆయన మనల్ని కాపాడు, మనం కాదు కాపాడేది. మరి ఆ పేరు చెప్పుకొని మీరు ఎందుకు ఇంతగానం బయటికి రావడము, ఎందుకు మీరు తిట్టడము? ఇప్పుడు దేవుని నువ్వు కాపాడే స్థితిలో ఆయన మనల్ని కాపాడుతున్నావు, నువ్వు వెళ్ళి దేవుని కాపాడుతున్నావు అంటే ఒక్క దేవుని కాపాడుతావు, ఇద్దరిని కాపాడు, ఎంతమంది నన్ను కాపాడుతావు? వర్షాన్ని ఆపుతావా? ఆపలేవు కదా, ఎవరు ఆపలేదు. నేను ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ మీరు ఫోన్ పేలు కానీ పేటిఎమ్స్ కానీ ఏది కానీ పెట్టకుండా మీరు కాపాడండి. ఎవరైతే కాపాడతారో బయటకు వచ్చి ఫన్నులు అడగకుండా మీరు కాపాడండి, చూద్దాం. క్రిస్టియన్స్ కూడా అడుగుతున్నారు ఫండ్స్. క్రిస్టియన్స్ అడుగుతున్నారని చెప్తున్నా, నేను అడగట్లేదని చెప్పట్లేదు, ఫేక్ లేరని చెప్పట్లేదు. క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, ఎవరిని మోసం చేయట్లేదు అనే మాట అసలు రాంగ్. 100 మంది ఫాస్టర్లలో ఒక్కరో ఇద్దరో సిన్సియర్గా ఉన్నారు, ఒక్కరు నిజాయితీగా ఉన్నారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఇలా బయటికి రావట్లేదు, ఫేక్ వాళ్ళే బయటకు వచ్చి దేవునికి మిగతా సిన్సియర్ ఉన్న పాస్టర్లకు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా రుద్దుకొస్తున్నారు. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. సనాతన ధర్మం కాపాడేటోళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో నిజాయితీగా వాళ్ళు బ్రతుకుతున్నారు, నీతిగా ఉన్నారు, ఇలా గొడవలు పెట్టట్లేదే. సరే నేను ఒప్పుకుంటున్నా, మా క్రిస్టియన్స్ వాళ్ళకి బుద్ధి లేదు, సరే తెలివి లేక మాట్లాడుతున్నారు. మరి మీ జ్ఞానం అయిపోయింది, మీరు నోటికి వచ్చినట్టు ఎలా తిడుతున్నారు? పాకిస్తాన్ కూడా ఇంత నీచంగా తిట్టారు, అంత నీచంగా. ఇంతకుముందు రాధా మనోహర్ గారు బైబుల్ని బొకడా బైబుల్ అన్నప్పుడు కూడా నేను ఒకటే మాట మాట్లాడుతూ వచ్చిన, అట్లా అనడం తప్పు. ఇప్పుడు రామాయణంని భగవద్గీతని మనం ఎట్లా చూస్తామో ఎవరి బైబుల్ అయినా లేకపోతే ఎవరిదైనా కూడా వాళ్ళకి గొప్పనే. ఒకరిని మనం కించపరచొద్దు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనల్ని కించపరిచినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఆ మనుషుల వరకు మాత్రమే మాట్లాడాలి. కానీ మీ దేవుడు ఇట్లా అని దేవుళ్ళని తిట్టే కాడికి తీసుకురావద్దు. ఇప్పుడు ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు, చాలా గొప్ప మనిషి కూడా. ఎందుకంటే ఆయనకు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తము ఆయనకు ఎంతసేపు నీచంగా కనిపిస్తారు, ఓన్లీ క్రైస్తవులే. ఆయనది ఆయన కనిపించదు. చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన కుర్చీలో కూర్చుంటే ఈయన కాళ్ళు మొత్తం పారేసి పండుకుంటా కూడా ఆయన పట్టించుకోవాలి, ఇలా దూరంకి వెళ్ళి వేసిండు ప్రసాదం, ఇలా ఆయనకు అంటకుంటే వేసిండు. ఆయన గొప్పోడు ఈయనకి. మరి క్రిస్టియన్స్ నీకు అంత పాపం ఏం చేసిరు అంటే మద్యం తాగొద్దని చెప్పడం తప్ప, నీతిగా బ్రతకమని చెప్పడం తప్ప, నీకు అంత తప్పు ఏమైనా చేసి ఇది నువ్వు చేసిన తప్పు. బొకడా బైబిల్ అంట 2 చెక్కలకి 3 మేకులు విక్కోలని దేవుడు, ఆయన 3 మేకులు విక్కుంటే నువ్వు పిక్కోలేక లాక్కోలేక చచ్చిపోయేటోను. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడేటోని ఇంకో బైబిల్ కానీ ఇంకో మతాన్ని కానీ దూషించేటోనివి, నువ్వు కరెక్ట్ ఎట్లా అవుతావు? నీ ధర్మం గురించి నీ గురించి మాట్లాడారు కదా, నా ధర్మం ఇది, నేను ఇలా ఉన్నాను మీరు కూడా అలా ఉండని చెప్పాను. కానీ పొద్దున లేచినప్పటి నుంచి నైట్ నాకు తెలిసి నిద్రలో కూడా మమ్మల్నే తిట్టుకోవచ్చు, నాకు తెలిసి క్రైస్తవులనే తిట్టవచ్చు అయినా నాకు తెలిసి. అంటే క్రైస్తవుల మీద పడి ఏడుస్తూనే ఉండండి, తిడుతూనే ఉండండి. ఒకరినొకరిని తిట్టుకోవడము అది పనిగా పెట్టుకోవడం తప్ప మీరు ప్రపంచానికి ఏమైనా పనికొచ్చేది చేస్తారా, దేశానికి ఏమైనా పనికొచ్చేది చేస్తారా అంటే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఫాస్టర్ అని మాట్లాడింది ఆయన, సరే ఆయన తప్పు మాట్లాడిందా ఒప్పు మాట్లాడిందా, ఆయన మాట్లాడింది అయిపోయింది. ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు కూడా మీరు ఇలాగే రియాక్ట్ కావాలి. అవును, రియాక్ట్ కావాలి. మీ ఒక్కరికి వచ్చినప్పుడు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్క మాట మిస్టేక్ వల్ల ఈరోజు ఆయన 100 మంచి చేస్తే ఒక్క మాట మిస్టేక్ వల్ల ఇంతమందిని మీరు బయటకు తీసుకొచ్చి ఇంతగానో బయటకు వెళ్ళి ఇన్ని మీడియాలు చేస్తున్నారు కదా. అదే క్రిస్టియన్స్ అన్నప్పుడు కూడా మీరు అలాగే బయటకు వచ్చి మాట్లాడాలి. అదే ఒక వైట్ పేపర్ మీద డాట్ పెడతా, డాటే కనిపిస్తుంది తప్ప తను చేసిన అవన్నీ కనపడకూడదు ఎవరికైనా. ఇప్పుడు నేనైనా అంత ఒక్క మిస్టేక్ ని మాట్లాడినా అనుకో అదే కనిపిస్తుంది. ఇంతవరకు మనం ఏం చేసినాం అనేది ఎవరికి అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు తిట్టిరు మర్చిపోయారు.
ప్రతి ఒక్క నీ తండ్రి నీకే గొప్ప. మా ఫాస్టర్స్ కూడా అదే చెప్తున్నా, ప్రతి ఒక్క ఫాస్టర్కి మీరు ఉన్నది ఉన్నట్టు మాత్రమే బోధించండి తప్ప మీ బైబిల్ మన బైబిల్ని తిడితే మనకెలా ఉంటుందో వాళ్ళ గ్రంథాలను తిడితే వాళ్ళకి అలాగే ఉంటుంది. అసలు మన దేవుడు మనకు సాత్వికంతో సమాధానం చెప్పమని చెప్పాడు తప్ప నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడు, వాడు ఏదో ఒకటి అంటే నువ్వు ఇంకోటి అనడం కరెక్ట్ కాదు. మీరు అనేక జనములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. సువార్త ఎవరికి ప్రకటించాలి? ఇప్పుడు నువ్వు తిన్నావు, హ్యాపీగా ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి అమ్మ బిర్యానీ పెడితే తింటావా? నేను ఇప్పుడే తిన్నా, నాకు వద్దు అంటావు. మరి నీ కష్టాలలో లేనో నీ దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించి దేవుని గురించి చెప్తావాడు ఏమంటాడు? మత మార్పిడే అంటాడు. దేవుడు సువార్త ప్రకటించమన్నాడు ఎలాంటి వానికి? మొత్తం కష్టాలలో ఉన్నాడు, వానికి ఇంకో నెక్స్ట్ ఆప్షన్ లేదు, చావడం ఒకటే ఆప్షన్ ఉంది. అప్పుడు వెళ్ళి దేవుని గురించి 2 మాటలు చెప్పు, ఆయన ఇష్టం ఉంటే మారుతారు, లేకపోతే లేదు. నువ్వు గల్లీలు మైకులు వేసుకొని తిరిగి నీ సువార్త ప్రకటిస్తా, నాకు చట్టం కావాలి, నాకు చుట్టం కావాలంటే ఎవడిస్తాడు? ఎవరు ఇయ్యరు కదా. నువ్వు చేసేది కరెక్ట్ ఉన్నప్పుడు బయట నువ్వు ప్రశ్నించు, నువ్వు చేసేదే రాంగ్ వెళ్ళినప్పుడు బయట వాళ్ళని ప్రశ్నించే హక్కు నీకు లేదు. నువ్వు కరెక్ట్గా వెళ్ళి అవతలి వాళ్ళకి చెప్పు, వింటారు. మరి ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతమంది ప్రసాదం తినరు, దాని గురించి మరి ఏమంటారు మీరు? అంటే తినొద్దు అని ఎక్కడా లేదు కదా బైబిల్లో కూడా. దేవుడు తినొద్దు అని ఎక్కడ చెప్పిండంటే విగ్రహానికి ఇచ్చింది మీరు తినకండి అన్నాడు. సరే, మరి విగ్రహం అంటే ఇప్పుడు అక్కడ ఒకటి పెడతారు, దాని ముందర పెట్టింది తినకూడదు, మిగతా వండిందంతా దాని ముందరైతే పెట్టాం కదా మనం. ఇప్పుడు మరి వీళ్ళు దీన్ని ఆధారంగా తీసుకొని ఆయన ఎంతసేపు ఉన్న మొత్తము ఇక ఐందవులదే తప్పు, మనదే కరెక్ట్ అన్నట్టు బోధిస్తున్నారు. అక్కడ పెట్టింది మాత్రమే తినొద్దు అని చెప్తున్నారు. మరి అది తినొద్దు అని చెప్పినప్పుడు మరి వాళ్ళ పండించిన పంటను కూడా తినకూడదు, వాళ్ళు పండించిన పంటను కూడా తినకూడదు, వాళ్ళ చేతుల నుంచి వచ్చిన డబ్బులు కూడా మనం తీసుకోవద్దు, వాళ్ళు నడిచిన రోడ్ ఏంటో కూడా నడవకూడదు. మరి అది చెప్పిన నువ్వు ఇదెందుకు చెప్పట్లేవు? ఈరోజు నీకు వేసిన కానుకలు కూడా మరి వాళ్ళ చేతులు, ఎన్ని చేతులు మారితే ఈరోజు నీకు దగ్గరికి రావచ్చు, అంతే కదా. మరి అవి కూడా మీరు తీసుకోవద్దు, అది కూడా చెప్పాలి. ఈరోజు నేను డబ్బులు ఇచ్చి కొంటున్నాను, ఇంకా చాలామంది అయితే విమానం కనిపెట్టారు, ఫోన్లు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టిన వాళ్ళకి అంటే ఈరోజు నువ్వేమంటావు? నేను డబ్బులు ఇచ్చి కొన్నా అంటావు, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు కదా, మరి దానికి వాదన ఎందుకు వేసుకోవడము? అంతే, దానికి వాదన ఎందుకు వేసుకోవడము? ఆపేసేయాలి. మీరు నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నారు కదా, మీ పంట మీరే పండించుకోవాలి, మనది మనమే పండించుకోవాలి, మనది మనమే తినాలి. ఎంతసేపు ఉన్నా ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తున్నారు. క్రిస్టియన్స్ కానీ, మళ్ళీ ఒకసారి క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ ఒక్కరి మీద ఒకరు పడి ఏడవడం కానీ, కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం వల్ల చేయడం వల్ల బయటి వాళ్ళకి మీరు సాయం చేసిన వాళ్ళు కాదు. మీకు నిజంగా భారతదేశం మీద అంత ఇష్టం ఉంటే ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. ప్రతి ఒక్కరు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను, ప్రతి ఒక్కరు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ధర్మాన్ని కాపాడే పొజిషన్లో మనం లేము. ధర్మాన్ని మనం కాపాడేంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఎంతసేపు నేను కాపాడుతున్నాను, ఇంకా కాపాడుతున్నాను భ్రమలో ఉంటున్నావు అంతే. ఏం కాపాడుతున్నావు? నెత్తిన పెట్టుకొని మోస్తున్నావా? ధర్మాన్ని నువ్వు కాపాడమేంటి? నువ్వు ఇయ్యాలి వచ్చినావు, పోనీ 50 ఏళ్ళు ఉండొచ్చు, అంతమందికి ఎవరు కాపాడారు? నువ్వు చచ్చిన తర్వాత ఎవరు కాపాడు? ధర్మాన్ని కాపాడడం అంటే ఇట్లా తప్పుగా మాట్లాడిన వాళ్ళ నుంచి తప్పుగా మాట్లాడిండు, తప్పుగా మాట్లాడిన దానికి నువ్వు పాయింట్అవుట్ చేసి అడిగినావు, తప్పు పట్టినావు, కేసులు పెట్టినావు, అది చట్టము, ఆయన చేసేది ఆయన చేస్తాడు, అయిపోతుంది. నువ్వు అన్న మాటలు వెనకకి తీసుకోలేవు కదా. ఇప్పుడు క్రిస్టియన్లు మాట్లాడినా తీసుకోలేరు, హిందువులు మాట్లాడినా తీసుకోలేరు. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా హిందూస్ని అంత సపోర్ట్ చేసినప్పుడు క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఫాస్టర్ తప్పు మాట్లాడలేదు, కరెక్ట్ మాట్లాడిండు, 100% కరెక్ట్ మాట్లాడారు అనేది లేదు. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, పెట్టుకొని అనేవాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇట్లే ముందుకు వచ్చి మాట్లాడాలని నేను అంటున్నా. ప్రతి ఒక్కరికి జరిగినప్పుడు అంతే. సరే, మా మతాన్ని వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు నా తండ్రి నాకే గొప్ప, నీ తండ్రి నీకే గొప్ప. ఇప్పుడు మా వాళ్ళు కూడా నీ దేవుడే కాదు అది ఇది అన్నప్పుడు మీకు కోపం వస్తుంది, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నా దేవుని నువ్వు తిట్టినప్పుడు మీరు కొట్టుకొని చావక దేవుళ్ళ దానికి వెళ్తున్నారు. నా మతం గొప్ప, నీ మతం గొప్ప అని. మీ మతాలు మీకు గొప్ప అయితే ఒకరిని బాగుపరచండి, ఫస్ట్ ఒకరిని బాగు చేయండి. చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, బీద స్థితిలో ఉన్నారు, ఇల్లు కట్టుకోలేని స్థితిలో, వాళ్ళకి సాయం చేయొచ్చు కదా. మీరు కొట్టుకోవడం ఎందుకు, ఇలా తిట్టుకోవడం ఎందుకు? కానీ క్రిస్టియన్లకు కూడా ఒక యూనిట్ లేదు. వాళ్ళు కూడా కొంతమంది దశన భాగాల కోసం, డబ్బు కోసం పాస్టర్లే కొట్లాడుకున్నప్పుడు వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టే కదా అననికే. ఈరోజు అంటున్నారు అంటే ఇట్లాంటివి జరుగుతున్నందుకే కదా. దేవుడికి
నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు నాకు ఇవ్వమని చెప్పి అవును. దానికి ఆయన ఏం చేయాలి? చాలా మంది బీద వాళ్ళు ఉంటారు, చర్చికి వచ్చేవాళ్ళు. ఇంకొకటి ఆయన పోషణ, ఎందుకంటే దేవుని పని చేస్తున్నారు కాబట్టి ఆయన పోషణ. భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వాలి దాంట్లోకి వెళ్ళి. ఇంకెవరికైతే ఆహారం లేదో అవి ఇవ్వాలి. దానికి దేవుడు 10వ వంతు ఇవ్వమని చెప్పిండు. నువ్వు 10వ వంతు ఇస్తేనే నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు ఎక్కడ చెప్పాలి. వీళ్ళు చేసుకొని నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తా, లేకపోతే నిన్ను ఆశీర్వదించడానికి తప్పు. రీసెంట్గా ఒక పాస్టర్ కూడా మాట్లాడారు, ఆయన మాట్లాడడం తప్పు అట్లా. దేవుడు బైబుల్లో దేవుడు పువ్వులు పెట్టుకోవద్దు అని లేదు, విగ్రహారాధన తప్పు అని ఉంది, అన్యుల వల్లే మనం అలంకరించుకోవద్దు అని ఉంది. పాస్టర్ చెప్తే అట్లా కన్వే చేయాలి తప్ప పువ్వులు పెట్టుకోవద్దు. బైబిల్లో బజారోళ్ళం ఒక కాదు. విషయం చెప్పిన, బైబిల్లో అతి అలంకరణ వద్దు అన్నాడు. అతి అలంకరణ అంటే మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఎవ్విగా రెడీ అవుతారు. అతి అలంకరణ మీకు వద్దు, మొత్తమే నువ్వు అలంకరించుకోకుండా ఉండు అని చెప్పాలి. అయితే బైబిల్లో నాకు డౌట్ ఏంటంటే దేవుడు చేసిన అన్నీ కూడా మంచివే అని ఉంది కదా. అవును, అన్నీ మంచి అన్నప్పుడు మరి ఇప్పుడు పెట్టుకునే లిప్స్టిక్లే కావచ్చు, హైబ్రోసే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు చేసినాయి అనుకోవాలి కదా మరి అప్పుడు. దేవుడు చేసినాయే, కానీ అతిగా వద్దు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు హెవీగా రెడీ అవుతావు, రోడ్ ఎంత పోతుంటావు రెడీ అయ్యి, అప్పుడు ఎక్కలేని దృష్టి నీ మీద పడ్డప్పుడు కష్టాలలో పడేది నువ్వే, ఎవరు పడరు, అవును, నువ్వే పడతావు. దానికి దేవుడు ఏమంటాడు? అతి అలంకరణ నీకొద్దు, అలంకరించుకోకు నువ్వు అని దేవుడు చెప్పలేదు. నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఫాస్టర్ వాళ్ళ భార్యలు కూడా అందరు పెట్టుకుంటారు, పెట్టుకోరని ఏం లేదు, అతిగా అవసరం లేదు నీకు. అంతే. దానివల్ల మనమే బాధపడతాం తప్ప అవతల వాళ్ళు ఎవరు బాధపడరు. దేవుడు నువ్వేది చెయ్యకు, నువ్వు అవతల వాడిని ఎప్పుడు దూషించు, నువ్వు వాడిని ఎంట వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకని చెప్పలేదు కదా. దేవుడు ఒకటే చెప్పిండు, మనిషిలా బ్రతుకు, ఒకరి సొమ్ము ఆశించకు, ఒకరిని మోసం చేయకు, ఒకరి సొమ్ము తిని ఒకరిని ముంచి నువ్వు బతకకు. ఒకరిని నువ్వు ఎంతసేపు అయినా ఒకరిని ముంచినావు అనుకో, నువ్వు ముంచి 10 లక్షలు దేవునికి ఇచ్చినా అది వేస్టే. నువ్వు నిజాయితీగా ఏ మతంలో అయినా నువ్వు నిజాయితీగా సంపాదించి 100 రూపాయలు వేసినా 10 రూపాయలు వేసినా సంతోషం. అర్థం చేసుకోకుండా పాస్టర్లు కూడా బోధ కరెక్ట్ చేయట్లేదు కొంతమంది. 100% అంటే క్రిస్టియన్ని ఇట్లా రెచ్చగొడుతున్నారు. ఇట్లా నా నామంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చును అని ఉంది, అవును, బైబిల్ మోసపోకుడు అని ఉంది. దేవుడు చెప్పిండు నా నామంలో వస్తారు, ఇదే అది. ఇప్పుడు నిజమైన వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉండరు, అంతా ఫేకే. నీకు నిజంగా మరి పేరు పెట్టి పిలిచి అంత దేవునికి అభిషేకం ఇచ్చినప్పుడు నీకు ఒకని కాళ్ళు చేతులు ఇచ్చడం, మరి ఓల్డేజ్ హోమ్లో పోవచ్చు కదా. ఓల్డేజ్ హోమ్లో ఎంతమంది లేరు? కళ్ళు లేని వాళ్ళు లేరా? చేతులు లేని, మరి వాళ్ళందరి కాడికి పోయి చేసి చూపి. నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకొని నువ్వు అశ్వ లేవంగానే అయిపోయిందని చెప్పి, నిజంగా మనుషులు పిచ్చోళ్ళే. నీకంత ఉంటే చచ్చిపోయిన లేపే అంత ఉంటే లేపు ఒకసారి, అప్పుడు లేపి చూపిస్తే అందరూ. నిన్న కాక మన జవాన్ చచ్చిపోయింది కదా, మరి మీరంతా ఏమైపోయారు? పోయి అబ్బాయిని లేపొచ్చు కదా. క్రిస్టియన్లే కావచ్చు, హిందువులే కావచ్చు, ఇట్లా నా దేవుని పేరట వెళ్ళిపోమని చెప్పడం ఎవరైనా లేపొచ్చు కదా. శిగాలు ఎటోళ్ళు లేరా? శివశక్తులు నా దయ్యాన్ని ఎలగొడతా, ఈ దయ్యాన్ని ఎలగొడతా, దయ్యాన్ని ఎలగొట్టేటోని పన్యం లేపొచ్చు కదా. నేను చేతబడి చేస్తా, చేతబడి చేస్తే వాళ్ళు మరి చెయ్యొచ్చు కదా. చచ్చిపోయిన అబ్బాయి అంటే చెడుకే మీకు శక్తి ఉంటుంది, మంచిగా ఉండదా? మరి అబ్బాయి దేశం కోసం పోరాడి చచ్చిపోయిండు, మరి అబ్బాయిని లేపొచ్చు కదా, మంచిగా. క్రిస్టియన్లు కూడా లేపొచ్చు కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు. నేను క్రిస్టియన్స్ లో తప్పు లేదని 1% కూడా నేను చెప్పాను. ఉంది 100% క్రిస్టియన్స్ లో ఉంది, హిందూస్ లో ఉంది. ఎవరు నా సైడ్ తప్పు లేదు, నా సైడ్ నిజాయితీగా ఉంది, ఈయన మాట్లాడింది కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్, ఆయన చేసింది కరెక్ట్ అనడానికి లేదు. తప్పు ఉంది, తప్పు లేకుంటే ఏది లేదు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు హిందువులేమో తన పైన కేసు పెడతామంటారు, క్రిస్టియన్ వాళ్ళేమో ఈయన మాట్లాడింది తప్పు లేదు, కొంతమంది ఈయన మాట్లాడింది కరెక్టే, మేమే రిటర్న్లో కేసు వేస్తాం, ఈయన గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతారో వాళ్ళందరూ కూడా వీడియోలు డిలీట్ చేయాలి అని మాట్లాడుతారు కొంతమంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమో వాళ్ళ మీద కేసులు వేస్తా అంటున్నారు, అందరు కాదు మళ్ళీ కొందరు అలా కూడా అందరూ వేస్తా అని ఎవరు చెప్పాల, కొంతమంది చెప్తున్నారు కదా. ఆల్రెడీ వీళ్ళు వేసిరు. ఇప్పుడు ఈ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆ చౌదరి వాళ్ళంతా ఆల్రెడీ అన్న మీద కేసు అనేది చేయడం జరిగింది. ఇంకా బెస్ట్ కదా కేసు వేయడం, అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలుసుకుంటారు. అప్పుడు ఈయన తప్పు మాట్లాడింది, వాస్తవం చెప్పాలంటే తప్పే మాట్లాడిండు, తప్పు మాట్లాడిన దానికి ఈయన క్షమాపణ చెప్పాలా, ఈయన తప్పు లేకపోతే వాళ్ళు చెప్పాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకా బెటర్ కదా. అప్పుడు అన్న మాటలు ఎవరు వెనకకి తీసుకోలేరు. ఫస్ట్ ఏదైనా మీకు తప్పు అనిపిస్తే చట్టం ఉంది, దానికి అప్ప చెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప మీ రోడ్లు ఎక్కేసి నోటికి ఎంత వస్తుంది మాటలు తిట్టి ఈరోజు ఒక మనిషికి విలువ అంటూ లేదు.
నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన తిట్టింది కరెక్టు, ఆయన ఎందుకు తిట్టిరు, మీరు ఇలా తిట్టకూడదు అనడానికి లేదు. మీకు చట్టం ఉంది కదా, ఒక్కసారి దానికి చెప్తే దాని పని అదే చేసుకుంటూ పోతుంది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు కానీ, ముస్లిం కానీ, హిందూస్ కానీ, మరొకసారి చెప్తున్నా, ఒకరినొకరిని దూషించుకోకుండా మీకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అనిపించినప్పుడు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఈరోజు సోషల్ సర్వీస్ అని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సోషల్ సర్వీస్ చాలా ఉంది. ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి, వీడియోస్ అవి పెట్టవచ్చు, ఎవరి మీద ఎంతైనా పెట్టవచ్చు, ఏది తిట్టినా పట్టించుకో. ప్రతి ఒక్కరు మరి క్రిస్టియన్స్ తిట్టినప్పుడు కూడా మీరు ఇంతే రియాక్ట్ కావాలి, అలాగే హిందూస్ని తిట్టినప్పుడు కూడా ఇంతే రియాక్ట్ కావాలి, ముస్లింని తిట్టినప్పుడు కూడా ఇంతే రియాక్ట్ కావాలి. అందరం ప్రతి ఒక్కరం భారతదేశంలోనే ఉంటాం, భారతదేశంలోనే చచ్చిపోతాం తప్ప వేరే దేశానికి వెళ్ళము. ఈరోజు ఆయన మాట్లాడింది తప్పే, ఆయన నోటికి వచ్చినల్లా మాట్లాడడం తప్పన్నప్పుడు మీరు కూడా ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ని మాట్లాడినప్పుడు కూడా ఇంతగానే మీరు రియాక్ట్ కావాలని నేనైతే ప్రతి ఒక్కరు చెప్తున్నా. మీరు ధర్మాన్ని కాపాడుతున్నాను అంటున్నారు, మరొకసారి చెప్తున్నా, మీరు ధర్మాన్ని కాపాడేవారు ప్రతి ఒక్కరు. మీరు ఫోన్పేలు కానీ పేటిఎంలు కానీ పెట్టకుండా కాపాడండి, అప్పుడు నిజమైన ధర్మాన్ని కాపాడే వాళ్ళు అవుతారు. సో చూసిరు కదండి, ప్రజెంట్ ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అని కొంతమంది క్రైస్తవులు అంటున్నారు, ఇంకా కొంతమంది కాదు ఆయన మాట్లాడింది కరెక్టే అంటున్నారు. ఎట్లా మాట్లాడినప్పటికైనా కూడా 2 సైడ్స్లో ఒక పాస్టర్ చెప్తాడు, నేను విన్నా, తను కొంతమంది గురించి మాట్లాడిండు, అందరి గురించి మాట్లాడలేదు. ఆ కేటగిరీ ఉంటారు, ఈ కేటగిరీ ఉంటారు, పూలు పెట్టుకునే దాంట్లో అన్నారు. మరి పాస్టర్ గారు కూడా అక్కడ ఆ కేటగిరీ 2 కేటగిరీస్ ఉంటారు, అందులో అట్లా బజారోళ్ళకి మేము కాదు అని మాట్లాడి ఉంటే బాగుండేదేమో. కానీ అందరినీ కలిపి బజారోళ్ళు అని అందరినీ తీసినట్టు మాత్రమే అనిపించింది తన ఇంటెన్షన్లో మాత్రం. బట్ ఆయన ఏ ఇంటెన్షన్తో చెప్పిండు అనేది తను ముందుకొచ్చి మరి తనేమన్నా చెప్తే తప్ప అప్పటిదాకా ఏ కంక్లూజన్కి అయితే రాలేము. ఇఫ్ ఇన్ కేస్ ఆయన చెప్పింది తప్పు అని దాదాపు చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. కానీ హిందువులు అంటే కట్టుబొట్టు సాంప్రదాయం భారతదేశానికి పెట్టింది మరో పేరు అసలు. అందులో మీరు కట్టుబొట్టు పూల గురించే మీరు మాట్లాడితే హిందువులు ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు. అదొకటే నేను చెప్తున్నా. అంటే మనం బోధ చేసేటప్పుడు కూడా మనం 10 మందికి చెప్తున్నప్పుడు, మనం ఒకరికి చెప్పే స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా బోధిస్తున్నాం, మన బోధన వల్ల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రేపటి రోజు వాళ్ళు బయటికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలే మాట్లాడితే పట్టుకొని కొడతారు. సో ఎవరి లైఫ్ అయినా కూడా రిస్క్లో ఉండొద్దు అంటే మనం చెప్పేటప్పుడే కాస్త ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది అని నా ఇంటెన్షన్. అది హిందువులైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా, జ్యోతిష్యాల పేరుతో మోసం చేస్తున్న హిందువులైనా, లేకపోతే దేవుడి పేరు మీద వెలగొడుతున్నాం ఇక మీరు లేవు కూర్చున్నోళ్ళు అంటే మా డాక్టర్లు కూడా అవసరం లేదు మనకి, వాళ్ళకైనా సరే నేను చెప్పేది ఒకటే, దేవుని పేరుని వాడుకొని దేవుని బదలాం చేసుకుంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మన భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఏకతాటిగా ఉన్నాయి. అందులో మనం ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు చూపించదనేదే ఈ వీడియో సారాంశం, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇందులో కూడా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై. మీరు నా ఛానల్కి వెళ్ళి పావని చికెన్ సెంటర్ అని టైప్ చేయండి, నా ఛానల్ వస్తుంది. మీకు ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే అందులో చూడండి.